రాజుగారు అంటే వీళ్ళు చెప్పరా చెప్పు వాళ్ళకు కూడా మెంటలని చెప్పరా సైకియాట్రిస్ట్ ని సైకిల్ తొక్కుంటూ వచ్చానండి తొక్కలో కథలు చెప్పి తొక్కేసావు కదరా రే నీ మెంటల్ స్టోరీ మొత్తం పెద్దిరెడ్డికి ఇప్పుడే చెప్పేస్తాను చెప్పుకో చావుకు తొందరపడేవాడిని ఎవడు మాత్రం ఏం చేస్తాడు చచ్చిపో చావడం ఏంటి పెద్దిరెడ్డికి అబద్ధం చెప్తే కన్న కొడుకులు నేను నరికేస్తాడు అలాంటిది నువ్వు చేసిన ఓవర్ యాక్టింగ్ ఒకసారి ఊహించుకో నీ కొడుకు సింగానికి ఈక్వల్ అయితే నేను సింహాద్రికి సీక్వెల్ రా అడ్డంగా నరికేస్తా అమ్మతోడు నాకు ఏడుపు వస్తుందిరా రాజుగారు నవ్వొస్తే ఎవడైనా నవ్వుతాడండి కానీ ఏడుపు వచ్చినప్పుడు నవ్వేవాడే మగాడు సార్ నేను దేంతో నవ్వాలరా నా పరిస్థితి ఏంటి సింపుల్ రాజుగారు కోమలో ఉన్న బుల్రెడ్డిని లేపండి మీ పని జరిగిపోద్ది ట్రై చేయండి లేపుతాన్రా ఏ డాక్టర్ వల్ల ఏ మెడిసిన్ వల్ల ఏ హాస్పిటల్ వల్ల కాని పని నేను చేసి చూపిస్తాన్రా నాద వినోదము నాట్య విలాసము పరమ సుఖము పరము అభినయ వేదము సభకనువాదము సలుపు పరమ పదము భావములు భంగిమలు తకిట తకిట ధిమి నాట్యం తకిట తకిట ధిమి లాస్యం ధీరనాన ధీరనాన ధీర 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 నాద వినోదము నాట్య విలాసము పరమ సుఖము పరము ముందు నాయన దగ్గరికి వెళ్దాం అన్నయ్యలు చూసారా వీడిని కోమాలో నుంచి ఎలా లేపానో వీడి చేత మీ నాన్నకి నిజం చెప్పిద్దాం మనందరం కలిసి కార్తీక్ గారిని కుమ్మేద్దాం వాడు గాని లేస్తే నువ్వెళ్తావు కోమాలోకి